నమస్కారమండి. ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకు స్వాగతం. స్మరణాత్ అరుణాచలం అంటే తలుచుకున్నంతనే ముక్తిని ప్రసాదించే క్షేత్రం అరుణాచలం. ఈరోజు మనం పంచభూత లింగాలలో అగ్నితత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుందాం. అరుణాచలేశ్వరుని ప్రధాన ఆలయంతో పాటు 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న అష్టలింగాల విశిష్టతను ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ప్రధాన ఆలయం శ్రీ అరుణాచలేశ్వర స్వామి. గిరి ప్రదక్షిణకు ముందు మనం దర్శించుకోవాల్సింది స్వయంభూలింగంగా వెలసిన అరుణాచలేశ్వరుణ్ణి. రాజగోపురం గుండా లోపలికి వెళ్తుంటే ఆ ఆధ్యాత్మిక ప్రకంపనలు మనల్ని పరవశింపజేస్తాయి. ఇక్కడ స్వామివారు అగ్నిలింగ రూపంలో కొలువై ఉంటారు. అమ్మవారు ఉన్నామలై అమ్మన్ అపీతకుచాంబాల్ మనల్ని ఆశీర్వదిస్తారు. అష్టలింగాల విశిష్టత. గిరి ప్రదక్షిణ మార్గం. అరుణాచల కొండ చుట్టూ ఉన్న 8 దిక్కులలో 8 లింగాలు కొలువయున్నాయి. ప్రతి లింగానికి ఒక ప్రత్యేక గ్రహదోషాన్ని తొలగించే శక్తి ఉంది. ఇంద్రలింగం తూర్పు. గిరి ప్రదక్షిణలో మొట్టమొదటి లింగం. దీనిని దర్శిస్తే ఐశ్వర్యం, కీర్తి లభిస్తాయి. సూర్యదోషాలు తొలగిపోతాయి. అగ్నిలింగం ఆగ్నేయం. ఇది తామర పుష్కరిణి సమీపంలో ఉంటుంది. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడానికి, మనశ్శాంతి కోసం ఈ లింగాన్ని పూజిస్తారు. చంద్రదోష నివారణకు ఇది ప్రత్యేకం. యమలింగం దక్షిణం. మృత్యుభయం పోవడానికి, ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి యమలింగ దర్శనం కీలకం. ఇది అంగారక కుజ దోషాలను హరిస్తుంది. నిరుతి లింగం నైరుతి. రాహుదోష నివారణకు ఈ లింగాన్ని దర్శిస్తారు. సంతాన ప్రాప్తి కోసం, నెగటివ్ ఎనర్జీ నుండి రక్షణ కోసం భక్తులు ఇక్కడ పూజలు చేస్తారు. వరుణలింగం పశ్చిమ. సాక్షాత్తు వరుణదేవుడు ప్రతిష్ఠించిన లింగం. శనిదోషాల ప్రభావం తగ్గడానికి, సామాజిక గౌరవం పెరగడానికి ఈ క్షేత్ర దర్శనం ఉత్తమం. వాయులింగం వాయువ్యం. ప్రాణవాయువుకు అధిపతి అయిన వాయుదేవుడు ఇక్కడ కొలువై ఉంటాడు. శ్వాసకోశ ఇబ్బందులు, మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది కేతు దోష నివారణకు ప్రసిద్ధి. కుబేరలింగం ఉత్తరం. సంపదకు అధిపతి అయిన కుబేరుడు ప్రతిష్ఠించిన లింగం. వ్యాపార వృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి ఈ లింగ దర్శనం ఎంతో శుభప్రదం. ఇది గురు దోష నివారణి. ఈశాన్యలింగం ఈశాన్యం. ప్రదక్షిణలో చివరి లింగం. మనస్సును పరమాత్మ వైపు తిప్పి మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుంది. బుధ దోషాల నివారణకు ఇది విశిష్టమైనది. అరుణాచల కొండ చుట్టూ చేసే ప్రతి అడుగు ఒక యజ్ఞంతో సమానం. అష్టలింగాల దర్శనంతో మనలోని అరిషడ్వర్గాలు నశించి నిర్మలమైన భక్తి కలుగుతుంది. ఈ పవిత్ర యాత్రను మీరు కూడా వీక్షించి తరించారని ఆశిస్తున్నాం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఆత్మీయ గోదావరి. ఓం అరుణాచలేశ్వరాయ నమః.